ఏపీడబ్ల్యూజే కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు కాలపాల కర్ణాకర్ ఆధ్వర్యంలో గన్నవరం ప్రెస్ క్లబ్ వద్ద ఏపీడబ్ల్యూజే జెండాను నియోజకవర్గంలోని జర్నలిస్టుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మున్నంగి నిరీక్షణరావు, దనియాల అప్పారావు పుష్పగుచ్చాలతో శాల్వలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజే నాయకత్వం ఏపీడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గన్నవరం నియోజకవర్గ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చేశాం. 1957వ సంవత్సరంలో మాండికొండ చలపతిరావు గారు ఏర్పాటు చేసిన ఈ యూనియన్ దినదిన ప్రవర్తమానం చెంది అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,500 మంది సభ్యుల సభ్యత్వాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద యూనియన్గా మన యూనియన్ నిలిచింది ప్రస్తుతం. అయితే ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన యూనియన్ ద్వారానే వచ్చినాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మన జర్నలిస్టులు ఎక్రిడేషన్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఇతరత్ర ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి నిలబడేది యూనియన్ అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మొన్న మన రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫలితంగా సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సబ్ కమిటీ పనిచేస్తుంది. ఆ సబ్ కమిటీలో కూడా మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని మనకి ఇళ్ల స్థలాలు త్వరలో ఇస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీలో తొలిసారిగా జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించిన గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈరోజు సబ్ కమిటీ ఏర్పాటైంది. దీంతో ఈ సబ్ కమిటీకి ఆయన కూడా పలు సూచనలు ఇచ్చి జర్నలిస్టులకు అనుకూలంగా మరోసారి అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడతానని మనకు హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎక్రిడేషన్ల గడువు ఈ నెలాఖరుతో ముగిపోతుంది. కాబట్టి ఎక్రిడేషన్లు రెన్యూల్ చేయకుండా అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.